ఉద్ధవా, సాంఖ్యయోగ విశారదుడు ధీరపురుషుడు ఈ మానవ జన్మలోనే ఇంద్రియ శక్తులు మానసిక శక్తులు గల నన్ను ఆశ్రయించి ఆత్మతత్వాన్ని పూర్తిగా సాక్షాత్కారం చేసుకోగలుగుతున్నాడు. సో ఇక్కడేమిటి, సాంఖ్యయోగం అంటే మనందరూ తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయం సాంఖ్యయోగం, ఆత్మవిచారణ. దాన్ని తెలుసుకున్న మానవుడు ఎవడైతే ఉన్నాడో వాడు ధీరపురుషుడు అంటున్నాడు. దాన్ని నేర్చుకోవడం తేలికైన విషయం కాదు. ఎందుకని ఆశ్రమంలో పటిక్కన అందరూ ముందుకు పడిపోతున్నారు? దాన్ని నేర్చుకోవాలంటే పట్టుదల కావాలి. ప్రపంచంలో కనపడే ప్రలోభాలకు పడిపోకూడదు. ఆశ్రమంలో కనపడి ఎత్తికెళ్ళిపోదామని దుర్మార్గం రాకూడదు. గురువుగారు కళ్ళు మూసుకున్నాడు కదా దోచుకుందామని దుర్బుద్ధి రాకూడదు. సాంఖ్యయోగం నేర్చుకోవాలంటే నీ దగ్గర ధీరత్వం ఉండాలి. ఎదురుకుండా అది కనపడుతున్న దాన్ని ముట్టుకోనటువంటి నీకు నిజాయితీ కావాలి. అది ఉన్నప్పుడే సాంఖ్యయోగం నీకు వస్తుంది. అర్థమైందా? సో అటువంటి ధీరపురుషుడు ఈ జన్మలోనే, మానవ జన్మలోనే ఇంద్రియ శక్తులు మానసిక శక్తులు గల నన్ను ఆశ్రయించి, అంటే ఏమిటి, మనకున్నటువంటి ఇంద్రియాలకి మూలం ఆయనే, భగవంతుడే. తర్వాత మనసు ఆయనే. భగవద్గీతలో చెప్తాడు, ఇంద్రియాల్లో నేను మనసునే అని చెప్పి. ఈ మనసు కింద ఉన్నవే ఈ ఇంద్రియాలన్నీ, 10 ఇంద్రియాలు.